కంగ్రాట్స్ సాయి ఫర్ యువర్ సక్సెస్. థ్యాంక్ యూ సార్. సో ఎప్పుడు పాస్ అవుట్ ఏం చదివారు? 2013 నేను పాస్డ్ అవుట్. ఓకే. B.Tech కంప్లీట్ అయిపోయింది. ఓకే. ఆఫ్టర్ దట్ నేను M.Tech చేశాను. ఓకే. M.Tech 2016 కంప్లీట్ అయిపోయింది. ఓకే. BRN గురించి నెట్లో చూసాను. ఓకే. నెట్లో చూసి ఇక్కడికి వచ్చి ఎంక్వైరీ చేసి ఇక్కడ జాయిన్ అయ్యాను. ఓకే. ఎట్లా ఉంది 4 months ఆఫ్ BRN జర్నీ? బాగుంది. ఓకే. ఎంత వచ్చింది సాలరీ? 2.8 per annum. 2.8 అంటే 23,000. 23,000 ఎక్స్పెక్ట్ చేసావా? అంటే 2013 B.Tech 2016 M.Tech కానీ రాని జాబ్ 4 months ఆఫ్ BRN ట్రైనింగ్ లో 23,000 సాలరీ వచ్చింది. ఎక్స్పెక్ట్ చేసావు సక్సెస్? అంటే BRNకి వచ్చినప్పుడు ఓకే వచ్చిందని ఎక్స్పెక్ట్ చేశాను సార్. ఓకే. అంటే ముందు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఓకే. సో ఆ మేజర్ డిఫరెన్స్ ఏంటి? అంటే నార్మల్ ట్రైనింగ్స్ కి మన BRN ప్రొడక్ట్ ట్రైనింగ్ ఉన్న మేజర్ డిఫరెన్స్ ఏంటి? BRN లో ఓకే పర్టికులర్ సిస్టమ్ ఎలాక్ట్ చేస్తారు. ఓకే. పర్టికులర్ పర్సన్ కి. ఓకే. మా నార్మల్ సిస్టమ్స్ అంటే నేను ఇన్స్టిట్యూట్స్ కి వెళ్ళలేదు, డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ కి వెళ్ళలేదు. ఓకే. డైరెక్ట్ ఇన్స్టిట్యూట్ కి వచ్చాను. ఓకే. సో దట్ నాకు బయట ఇన్స్టిట్యూట్ గురించి తెలియదు. ఓకే. నువ్వు జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎంతమంది ప్లేస్ అవడం చూసారు? ఓవరాల్ అందరు ప్లేస్ అయ్యానంటే ఓకే. మా బ్యాచ్ లో. ఓకే. జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్న వాళ్ళకి లేదా మంచి కెరీర్ కావాలనుకున్నాను నువ్వు ఇచ్చే సజెషన్ BRN గురించి? లేట్ చేయకుండా BRN లో జాయిన్ అవ్వండి. ఓకే. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ ఫీడ్బ్యాక్ అండ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సార్.